అడిగాక ఓ గురువుగా ఇంకా ఎవరైనా వ్రతాన్ని చేశారా, చేసి దాని వల్ల సత్ఫలితాలు పొందారా, పొందితే మరొక కథావృత్తాంత అని చెప్పమని అడిగారట. అప్పుడు సుతనామి ఈ విధంగా చెప్పడం ఆరంభిస్తున్నారట. అత్యుత్ తుంగధ్వజారాజో ప్రజాపర తత్పర. తుంగధ్వజుడు అనేటటువంటి రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారు ఆ రాజ్యంలో ఉండే ప్రజలందరినీ కూడా కన్న బిడ్డల వల్లే కొడుకు ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, తండ్రి ఏం చేస్తాడు, నా కొడుకు సంగతి నాకు తెలుసులే అంటాడు. అవునా? వాడు తప్పు చేసినప్పుడు కూడా ఒప్పుకోడు. ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అలాగే కంటికి రెప్పవలే, కంటికి దుమ్ముతుల్లి వెళ్లకుండా రెప్పలు ఎంత చక్కగా కాపాడతాయో ఆ రాజ్యంలో ఉండే ప్రజలందరూ కూడా ఎటువంటి కష్టం లేకుండా చక్కగా చూసుకుంటున్నాక రాజుగారు. అటువంటి రాజుగారికి చిన్న వేతనం అనేది ఉంది. ఏమిట వేతనం? ప్రతిరోజు కూడా వేటకు వెళితే కానీ ఈ పని చేసేవాడు కాదు ఆ రాజుగారు. అలాగ కొంతమంది ప్రతిరోజు కూడా వేటకు వెళుతూ ఉండేవాట రాజుగారు. గోపా కొంతమంది సంతుష్ట సభాంత కొంతమంది గొల్లపల్లుడు, గోప అంటే గొల్లపల్లుడు ఈ సత్య వ్రతం ఏమో చేసుకొని ఆ ఆలయంలో వ్రతం చేసుకొని చక్కగా కళాక్షత్రి ప్రసాదాన్ని పంచుతూ ఉన్నారట. ఈ రాజుగారు వేట వరకు బయలుదేరారు కదా, ఈ వస్తున్నటువంటి రాజుగారు చూశారట. చూసి అరే రాజుగారు వస్తున్నారు, కళాక్షత్రి ప్రసాదాన్ని ఇచ్చినట్లయితే రాజుగారు ఎంతో సంతోషిస్తారు అని చెప్పేసి వస్తున్నటువంటి రాజుగారికి కళాక్షత్రి ప్రసాదాన్ని ఇచ్చారట. అంత మంచి రాజుగారికి అప్పుడే దుర్బుద్ధి కొట్టాలా, ఈ గొల్లవాళ్ళు చేసినటువంటి ప్రసాదాన్ని నేను తినవేమిటి అని చెప్పేసి నేలపాలు చేసి వెళ్ళిపోయారట. కొంత దూరం వెళ్ళేసరికి ఒక దూత వచ్చాట. రాజుగారు మీ రాజ్యంలో అర్జునులు ఉన్నాయి, ఆ 100 కుమారులు ఎవరు కూడా సావుగా బతక మధ్యవర్తులు ఉన్నారు, ఇలాగా రకరకాల ద్వంద్వ యుద్ధాలు జరుగుతున్నాయని చెప్పగానే దీనికి అందరూ వెళ్తలేదు. ఇటువంటి సమయంలో ఇటువంటి చెడు వార్తలన్నీ కూడా ఏం వింటున్నానా అని చెప్పేసి రాజుగారు బాధపడుతూ ఉన్నారు. కానీ వెనక వచ్చిన అర్థాలు పడి చదువుకుంటారా, రాజుగారు మీరేదో దైవదోషం చేశారు, అందుకే ఇటువంటి చెడు వార్తలు వింటున్నారు. అందుకే దైవదోషం మొట్టమొదటి చేయకూడదు. భగవత్ కర్మ చేస్తున్నప్పుడు అక్కడ కూర్చొని మాట్లాడకూడదు. ఏమంటే మొట్టమొదటి చేయవలసిన పని ఏమిటి? భగవత్ కర్మ చేస్తున్నప్పుడు, పూజ చేస్తున్నప్పుడు వాడు చేస్తున్నప్పుడు మీరు కూర్చొని మాట్లాడితే ఏమవుతుంది? మీ మాట వినిపిస్తే తప్ప వాళ్ళ పూజగా దృష్టి ఉండదు. దానివల్ల పుణ్యం వస్తుందో లేదా కానీ పాపం వస్తుంది. వస్తుందా రాదా? మాట్లాడితే ఏం చేయాలి? దూరంగా వెళ్ళిపోవాలి. పూజ చేస్తున్న వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడితే ఏమవుతుంది? దానివల్ల పుణ్యం రాదు, పాపం వస్తుంది. అలాగే ప్రసాదాన్ని కథాక్షతలు అందరూ ఏం చేస్తే అది చెయ్యాలి. అంతేగాని కథాక్షతలు ఇస్తున్నప్పుడు కూడా ఏమండి దాని మధ్య మధ్యలో వేస్తున్నాం అలాంటి పనులు చేయకూడదు. అలాగే ప్రసాదాన్ని దూషించకూడదు. ప్రసాదం అంటే ఏమిటి? భగవత్ కర్మ ఎక్కడైనా మన గుడికి వెళ్ళినప్పుడు కొంతమంది ఏకాదశి చేస్తుంటారు. ఈవేళ ఏకాదశి చేస్తున్నాండి నేను తినండి అనకూడదు. ఏం చేయాలి? ఆ ప్రసాదాన్ని తీసుకోవాలి. మీకు ఇష్టపడితే తినండి, తినేవాడికి ఇవ్వండి, మీరు తీసుకోవాలి, తప్పులేదు. దానివల్ల మీకు ఇష్టం లేకపోతే ఏం చేయాలి? పక్కవాడికి ఇవ్వాలి. లేదండి నేను సత్యనారాయణమూర్తి ప్రసాదం నేను తినండి, మా వెంకటరామమూర్తి ప్రసాదమే తింటానండి, కొంతమంది అలాంటి మూర్తులు కూడా ఉన్నారు. ప్రసాదాన్ని ఎప్పుడూ దూషించకూడదు. ఉపవాసం అంటే ఉప అంటే భగవంతుడు, భగవంతుడి నిలయంలో ఉండి భగవంతుడి గురించి మంచి కర్మ చేసి భగవంత కర్మ చేసేటటువంటి వాళ్ళకి సహకరిస్తూ చేసేదే ఉపవాసం. అంతేగాని కడుపు మార్చుకొని ఏమండి సాయంత్రం 5:30 నుంచి రాత్రి 9:30 సీరియల్ పెట్టుకొని అందులోని ఆడవాళ్ళు విన్నాం, అందులోని ఆడవాళ్ళు హీరోలు ఆ దెబ్బలాటలన్నీ చూసుకొని భగవంతుని మర్చిపోయి సీరియల్ టీవీలు సినిమాలు చూస్తే ఉపవాసం జరగదు. అది కాదు. ఉపవాసం ఏమిటి? భగవంతుని దగ్గర కూర్చున్నంతసేపు కూడా భగవన్నామ స్మరణ చేసుకొని భగవంతుని గురించి ఆలోచించే ఉపవాసం ఏమండి. కాబట్టి చక్కగా అటువంటి ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎటువంటి దోషములు రావు. కానీ భగవంతుడి దగ్గర కూర్చొని అనాపురాణ ప్రచారం చేస్తే ఏమవుతుంది? తప్పనిసరిగా జరుగుతాయి. ఏమంటే మనం భగవంతుడి దగ్గర కూర్చున్నప్పుడు కోరుకుంటున్నావా? స్వామి నాకు మంచి ఉద్యోగం రావాలి కోరుకుంటున్నావా లేదా? అవుతున్నాదా లేదా? మన చెడు అక్కడ మాట్లాడితే చెడు అవుతుందా లేదా? అవునా? మంచి జరుగుతున్నప్పుడు చెడు ఎందుకు జరగదు? కాబట్టి ఏం చేయాలి? భగవత్ కర్మ చేసేటప్పుడు భగవంతుడి దగ్గర ఉండేటప్పుడు చెడు వైపు నెగటివ్ థింగ్స్ పనికిరాదు. మొట్టమొదటి ఏం చేయాలి? మంచి మీదే దృష్టి ఉండాలి, అనుసరించాలి. అలా అనుసరిస్తేనే అది ప్రసాదంగా మారుతుంది. ప్రసాదం అంటే ఏమిటి? అంచేత భగవంతుడికి ఇచ్చే ప్రసాదం కూడా పట్టుకొని అప్పుడు మాట్లాడాలనుకోండి ఏమవుతుంది? తప్పనిసరిగా ఆ ప్రసాదాన్ని పట్టుకొని ఏం చేయాలి? మంచి మాట చెప్పుకోవాలి, మంచి చెప్పాలి. మీతో ఆ చెడుగా వచ్చింది అనుకోండి, చెడితే ఆ చెడే
నిండుకు ఉంటుంది. కాబట్టి ప్రసాదాన్ని ఎప్పుడు దూషించకూడదు. కాబట్టి రాజుగారు మీరు ఆ ప్రసాదాన్ని దూషించారు కాబట్టి అందుకే ఇటువంటి చెడు వార్తలన్నీ కూడా వింటున్నారు. కాబట్టి మనం తిరిగి వెళ్దాం అని చెప్పేసి రాజుగారికి తిరుగు ప్రయాణం చేశారు. ఆ రోజు కూడా జరగలేదు. మళ్ళీ రాజుగారు అక్కడ స్థలానికి వచ్చి ఆ కళాక్షేత్రం గురమై వేసుకొని మళ్ళీ ప్రసాదాన్ని తీసుకొని ఆ ప్రసాదాన్ని భుజించారట. తన రాజ్యానికి వెళ్తే అలజడు ఉన్నాయా? ఏ అలజడు లేవు. తన ఊరు కుమారులు క్షేమంగా ఉన్నారు, తల్లి కూడా క్షేమంగా ఉంది, రాజ్యం కూడా సుభిక్షంగా ఉంది. ఆహా, సత్యదేవుని యొక్క ప్రసాదాన్ని సూచించడం వల్లే ఇటువంటి చెడు వార్త విన్నాం. మరి అటువంటి సత్యదేవుని యొక్క పూజ చేసి సత్ప్రసాదాన్ని పూజిస్తే ఇంకా ఇటువంటి మంచి ఫలితం ఇస్తారు అని చెప్పేసి ఆ రాజుగారు ప్రతి మాసమందు కూడా మాసే కర్తవ్య కదా పునః ప్రతి మాసమందు కూడా ఈ సత్యవ్రతాన్ని పనులు చేయడమే కాకుండా ఆ రాజ్యంలో ఉండే వాళ్ళందరి చేత కూడా ఈ సత్యవ్రతాన్ని ఆచరింపజేస్తూ భావభాగ్యంతో సుఖంగా ఉంటున్నారట. సౌనకాల మహామంత్రారా మీరు కూడా ఈ యొక్క వ్రతాన్ని చేసి ఫలితాలు పొందండి అని చెప్పేసి సుఖమహాముని సౌనకాల మహాముని తెలియజేశారట. ఈ యొక్క వ్రతాన్ని జాతి కుల మత భేదం లేకుండా అన్ని జాతుల వారికి చేయవచ్చును. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు మిగతా జాతులు కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చును. ఈ వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వారికి దారిద్ర్యం లేనిపోయి అష్టైశ్వర్యంతో భోగభాగ్యంతో సుఖంగా ముందుగాక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మీ దగ్గర అక్షతలు ఉన్నాయి కదా, 2 అక్షతలు సోమవారం మీద వేయండి ముందు. తర్వాత మీ బుర్ర మీద 2 వేసుకోండి. అలాగే 2 అక్షతలు మీ చేరుకోరు పట్టుకెళ్ళి మీ పిల్లలకి వాటికి వేసుకోవచ్చు. లేదా పక్కన ఉంటే వాళ్ళ మీద వేయండి. కథ మీద పడితే పడిపోతుంది. నాలా కథ మీద వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి ఉపయోగపడుతుంది. 2 అక్షతలు సోమవారం మీద వేయండి ముందు. మీ మీద 2 అక్షతలు వేసుకోండి. మీ పిల్లల పొర మీద ఎవరికైనా కావాలంటే అక్షతలు కథ బుద్ధిగా వెళ్ళేవాళ్ళు ఆ కథ ఫలితమైన వస్తుంది. వెళ్ళవాళ్ళకి ఇవ్వండి. కథ వెళ్ళ వాళ్ళు ఉంటారు కదా, వారికి అక్షతలు ఇవ్వండి. అమ్మ నాన్న మీ 3 అక్షతలు మనకి ఇచ్చేది. నాన్న వంశీ అమ్మ నువ్వు అయ్యా మీ బొర్ర 2 వేసుకోండి. మీ బొర్ర 2 వేసుకోండి. వాళ్ళ బొర్ర 2 సహస్రవర్మ దేవి సమపూర్ణ సాంకర సర్వే పాపం దూర్వాదిత్య ప్రణాళిక వంశీగా మాట్లాడుతున్నాడు. నేను ఫస్ట్ ఇచ్చేస్తాను. నేను ఎదురు ధైర్యం లేదు కాబట్టి అక్షరం ఎవరు వేసుకున్నా ఆ కథ మీద ఫలితం వస్తుంది. పెట్టేది ఆల్రెడీ తర్వాత వేయమ్మా పర్లేదు. పూజాంతి కలిసి సత్య పూజ చేయండి. సత్యనారాయణ సమర్పయామి ఆవాహయామి నవసంహాసమర్పయామి ఆదిపయామి మంత్రలంకారాం సమర్పయామి యజాపదా సమర్పయామి సమర్పయామి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం విజయేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం వెంకటనాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం శ్రీవత్సాయ నమః, ఓం నరసింహాయ నమః, ఓం మధురాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, రంగాయ నమః, చిత్రాయ నమః. మా అందరికి కూర్చోండి.
ఒక 5 నిమిషాలు అందరికీ తీర్థప్రసాదాలు ఇస్తారు. ఎక్కిస్తేలా భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నారు. భోజనానికి అందరూ వెళ్ళిపోతారు. ఒక 5 నిమిషాలు ప్రసాదాన్ని ఇస్తారు. ఓం ధ్రువమాధ్యాపయామి సాక్షాత్ హేమంతర్యామి. ఒక 5 నిమిషాలు కూర్చోండి. తీర్థప్రసాదాలు ఇస్తారు. తీసుకొని అందరూ వెళ్ళిపోండి. ఒక 5 నిమిషాలు పూజ అయిపోతుంది. సాక్షాత్ దేవదర్శయామి ఆనందయామి నైవేద్యం లక్షఫలాల మీద కొబ్బరికాయ మీద నీళ్లు పోయి నీరు జరగండి. ఓం భూర్భువస్సువః ఓం భూర్భువస్సువః ఓం భూర్భువస్సువః ఓం భూర్భువస్సువః సత్యవతవరేణ్యం భగవో దేవశ్రీ యోజన ప్రచోదయా. ఓం ప్రాణాయ స్వాహా ఓం ప్రాణాయ స్వాహా ఓం యాయ స్వాహా ఓం ప్రాణాయ స్వాహా ఓం ప్రాణాయ స్వాహా. మధ్య మధ్య నీరాజనం మా ఎవరైనా మంగళహారం వస్తే పారండి. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని గురించి హరతులీరమ్మ. మనసార స్వామిని గురించి హరతులీరమ్మ. నోచిన వారికి నోచిన ఫలము చూచిన వారికి చూచిన ఫలము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని గురించి హరతులీరమ్మ. స్వామిని పూజించే చేతుల చేతులగా స్వామిని దర్శించే కన్నుల కన్నులగా స్వామిని పూజించే చేతుల చేతులగా స్వామిని దర్శించే కన్నుల కన్నులగా. తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ ధరించునగా. తన కథ వింటే ఎవరికైనా జన్మ ధరించునగా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని గురించి హారతులీరమ్మ. కొలిచే దైవం ఈ దైవం శుభమైన కొలిచే దైవం ఈ దైవం. అన్నవరంలో వెలసిన దైవం ప్రతికి దైవం. అన్నవరంలో వెలసిన దైవం ప్రతికి దైవం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని గురించి హారతులీరమ్మ. అర్పణ చేద్దామా మనకు అర్పణ చేద్దామా. స్వామికి మదిలోనే కోవిల పెడదామా. అర్చన చేద్దామా మనకు అర్పణ చేద్దామా. స్వామికి మదిలోనే కోవిల పెడదామా. పదికాలాలు పసుపు కుంకుమలు చిన్నది కోరెదమా. 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరెదమా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ
మనసారా స్వామిని కొలిచి హారతులివ్వమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులివ్వమ్మా చూసిన వారికి చూసిన ఫలం నోచిన వారికి నోచిన ఫలం శ్రీ సత్యనారాయణుని సేవకుగా మనసారా స్వామిని కొలిచి హారతులివ్వమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులివ్వమ్మా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 అలా అందరూ నమస్కారం చేస్తారు. అలా హారం చూసి అందరూ నమస్కారం చేయండి. గోవింద గోవింద గోవింద. ఏం కాలేదు తుడుచుకోవడానికి కొట్టేట తర్వాత राजा के प्रणय साने हैं नमो भीमने की प्रणाम है तमे कामान काम कामा हंसं कामेश्वराय सर्वदा ददातु वेदादि प्रमाणः राजाय नमः वेदोक्त सर्वमनस्मात्यामि కూర్చోండి అనే ధ్యానవాహనాది అక్షరం మీద అంజేతమైంది మా అక్కడింటే కూర్చోండి శిక్షిస్తారు అనే ధ్యానవాహనాది చోదోచార పుణ్య భగవాన్ చోదవాత్మక సంగాయ పరమాత్మైన మీరు అమ్మా సంగాయ పరమాత్మ జగదాత్మయత ఉపేయః భవతు కవరింగ్ అరే నాన్న మైకా మూర్తిగా please. దండం పెట్టుకోండి. నేర్కొచ్చే కార్యక్రమం చేస్తారు, చిక్కించాలని దండం పెట్టుకోండి. ఈవెంట్ చేయండి కదా దండం పెట్టుకోండి. కింద పట్టుకోండి అన్న ఇక అయిపోయింది పెట్టి వచ్చా రెడీ పెట్టి వచ్చండి మీరు పెట్టేస్తారు వాటర్ వస్తుంది చెక్ చేయాలి సార్ వాటర్ వస్తుంది లేదా పైకి వెళ్ళిపోం ఐశ్వర్యార్థం అష్టఫలదానం ఉత్తరం చెప్పండి. మీ మహాప్రదానాలు ఎన్నో ఒకటి మరప్రదానాలు అవుతుంది.
ఏమవుతారు అర్థం అవుతాలి 10, 15, 20 ఏమో ఆడవాళ్ళు ఉంటా ఉంటుంది పల్తానాడు ఇంకా ఆకలు అయ్యా రెడీ మీరే తాగిస్తాను ఆల్రెడీ ఒకసారి తీసుకుని చేతులు పెట్టి తీసుకో ఎంత చూడండి కుంకుమ ఉంది నీకు నేను కొంటాలి ఇప్పుడే 2 minutes కొంటాను ఇప్పుడే ఇస్తారు కానీ ఏంటి అడగకూడదు ఎక్కడనే నా ఫోన్ అమ్మ ఇగో స్నేహ నీ ఫోన్ ఎక్కడ ఉందిరా పర్వాలేదండి బాటిల్ అవన్నీ ఎలా పడుతుంది చెప్పు ఎందుకు మీకు 2 నిమిషాలు పర్వాలేదు అలా ఇచ్చే పళ్ళెంతో ఇచ్చే పళ్ళెంతో అలాగే సరే కొంచెం వేసి పట్టుకెళ్ళరా దేవతలకు అక్కడ నువ్వు సడన్గా వేసుకుంటే నీ బుర్రకు బొప్పి పడుతుంది యు ఆర్ వాంటెడ్ బాబు గారు, యు ఆర్ వాంటెడ్. ఇప్పుడు వచ్చింది అవసరం చూడండి ప్రసాదం భక్తుల్ని చూడండి. మా
భుజమ్మ కొద్ది ముందుకెళ్ళరా. బిజీగా ఉంది ఎవరిది అది ఉన్నాయి దాని ఫోన్ ఎక్కడ ఏమైనా ఈయన పందులు గారు పందులు గారు తీసుకో. చిన్న మ్యాష్ నువ్వా చిన్న ప్రసాద్ లోపలికి వెళ్ళండి. ఎందుకంటే మాకు కావలేదు. స్నేహమ్మ ప్రసాదం బావగారు వస్తూనే ఉంటుంది చాలా నాకు ఎలాగ గిఫ్ట్ వచ్చింది అవసరం లేదు.
ఏమండి బాబు గారు బాగుంది. ఎవడో కుర్ర మీతో తిరుగుతుంటే మీ కుర్రోడు ఏమో అన్నమాట. అలా రెండోసారి అవ్వడం తప్పలేదు. ఓయ్ ఓయ్ అది ఎవరి వస్తువు? అది అది ఎవరి వస్తువు? ఏమొచ్చేస్తాం బయలుదేరిపోతాం. మమ్మీ పార్సల్ పెట్టేసి సరేనా నేను చాలేరా తీసుకెళ్ళి